హాయ్ అండి. ఈరోజు నేను మీకు మురిపీలు తయారీ విధానాన్ని చూపిస్తున్నానండి. ముందుగా నేను ఒక పాత్ర తీసుకున్నానండి. ఒక పాత్రలో అరకిలో మైదా, అరకిలో గోధుమ నూక తీసుకున్నానండి. అందులో తగినంత సాల్ట్ వేసుకున్నాను. స్వీట్ కదండి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ పడుతుంది. సాల్ట్ వేసుకున్నాక పిండి అంతా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక నేను ఒక 400 గ్రాముల నెయ్యి అండి అందులో వేసాను. నెయ్యి వేసి కలుపుకున్నాక కొంచెం చల్లని వాటరేనండి, వాటర్ వేసి మనం కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మురిపీలకి ఏంటంటే కలపడంలోనే ఉందండి. మంచిగా మనం కలుపుకోవాలి. చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం ఈక్వల్గానే తీసుకోవాలండి. మైదా అరకిలో గోధుమ నూకండి. మైదా తిన్న వాళ్ళైతే గోధుమ పిండి మనం యూజ్ తీసుకోవచ్చు. చూసారు కదా, మనం చపాతీ ముద్దలా ఇలా కలిపానండి. మన ఆ కలుపుకున్నది ఏంటంటే ఒక 3 అవర్స్ అండి మనం మూత పెట్టి రెస్ట్లో ఉంచేయాలండి. శుభ్రం కలుపుకున్నాక మూత పెట్టి రెస్ట్లో ఒక 3 అవర్స్ మనం ఒక సైడ్కి పెట్టేయాలండి. ఎంత రెస్ట్లో ఉంటే అంత బాగుంటుందండి. గుల్లగా వస్తాయి మనకి, క్రిస్పీగా ఎక్కువసేపు ఉంచితే. నేను కలుపుతున్న మా వారు వచ్చారండి, నేను చేస్తాను అనుకొని. ఇదిగోండి కలిపిసాను, అయిపోయింది కదండి. ఒక 3 అవర్స్ ఉంచానండి. ఆ తర్వాత పిండి పీల్చుకుంటుందండి. పిండి పీల్చుకోవడం వల్ల కొంచెం డ్రైగా అయిపోవడం, కొంచెం వాటర్ వేసి మళ్ళీ తడుపుకున్నానండి. కొంచెం వాటర్ వేసి మంచిగా మళ్ళీ కలిపాను. ఎందుకంటే అది మనం మూత పెట్టాక మళ్ళీ పీల్చుకుంటుందండి, మళ్ళీ వాటర్ పడుతుంది. మంచిగా మనం కలపాలి. తడుపుకున్నానండి. మనం బాగా మంచిగా మనం కలపాలండి. ఎక్కువసేపు ఎంత ఎక్కువగా కలిపితే అంత మనకు గుల్లగా వస్తాయి. ఇవి ఎవరైనా ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా బయట ఇస్తే చాలా బాగుంటుందండి. బయట స్వీట్ కన్నా మనం ఇంటి దగ్గర తయారు చేసి ఇస్తే చాలా మంచిది కదండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీటు. కానీ చాలా ఈజీ మెథడ్ అండి, ఈజీగా మనం చేసుకోవచ్చు. మనం కలిపి ఉంచేసి మనం చక్కగా పనులన్నీ అయిపోయాక మనం ఖాళీగా ఉంటప్పుడు మనం చేసుకోవచ్చండి. ఇవి మురిపీలు చాలా బాగుంటాయి. చూసారండి ఎలా కలుపుతున్నానో, అలా కలుపుకోవాలండి శుభ్రంగా. మనం చూసారా, ఇలా ముద్ద పట్టుకుంటే తేలిగ్గా ఉండాలండి. ముద్ద ఎప్పుడైతే మనం చేతితో పట్టుకున్నప్పుడు తేలిగ్గా ఉంటుందో అది మంచిగా కలిపినట్లండి. నెక్స్ట్ ఇప్పుడు అన్నీ చిన్న చిన్నగా తీసుకొని మనం ఏ సైజు అయితే మురిపీలు చేస్తామో ఆ సైజుగా చిన్న చిన్న కట్ చేసుకుంటున్నామండి. కొంచెం కొంచెం ముద్ద బయట ఉంచుకోవాలి, మూత పెట్టుకోవాలండి. ఎందుకంటే వేగంగా డ్రై అయిపోతుంది కాబట్టి. అవ్వండి, కొంచెం కొంచెం తీసి అలా చేసుకుంటున్నాను. పాలకాయలా చేసి మనం అగండి 3 ఏళ్ళు నడుపుతుంటూ అలా చేసుకోవాలండి. చాలా ఈజీ అండి. వస్తే మీరు ఏంటంటే కొంచెం గోధుమ పిండి అయినా వరిపిండి అయినా ఏదైనా కలుపుకొని మీరు ట్రై చేయండి. ఖాళీగా ఉండేటప్పుడు మీకు ఈజీగా వచ్చేస్తుంది అది. చూసారా, లోతు రావాలండి. లోన లోతు వస్తేనే మురిపి బాగుంటుందండి. ఊరికే గంటలు పెట్టిస్తే అది మురిపి అనరు.
పక్కనే ఇంకొకరు మనకి హెల్ప్ ఉంటే మంచిదండి. ఉండలు చుట్టేసి మనకి ఇచ్చేస్తే ఇంకా ఫాస్ట్గా అయిపోతుందండి ఇది. పూర్వం మ్యారేజ్లు గట్ట అయితే ఇవే పెట్టేవారండి. సార్లు, సున్నుండలు, మురిపీలు ఇవండి రాజుల నాటి వంట అంటారు కదా. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు చేసుకుంటున్నారులేండి. చూసారా అన్నీ ఇలా తయారు చేసుకున్నాక స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకున్నానండి. హీట్ ఎక్కింది. ఇప్పుడు నేను ఏంటంటే ఒక 7 అలా వేసుకుంటున్నాను మురిపీలు. కొంచెం కొంచెం వేయించుకోవాలండి. ఇరిగిపోకుండా జాగ్రత్తగా మనం వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్గా వచ్చినంత వరకు మనం వేయించుకోవాలండి. చాలా త్వరగా వేగిపోతాయండి. చాలా ఈజీ అండి. చేయడం ఎంత ఫాస్ట్గా అవుతుందో వేయించడం కూడా అంత తొందరగానే వేగిపోతాయి. ఇక్కడ గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించాలి. చూసారా ఎలా పైకి తేలిపోయావో. చాలా బాగుంటుందండి. ఎవరికి ఇవ్వడానికి కూడా నింపుగా ఉంటుంది. స్వీటు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారా అలా వేయించుకోవాలండి గోల్డ్ కలర్ వచ్చినంత వరకు. అప్పుడు క్రిస్పీగా ఉంటుంది. తెల్లగా తీసేయకూడదండి. అలా నేను అన్నీ వేయించుకున్నానండి. చూసారా అన్నీ ఇలా వేయించుకోవాలి. మనం కేజీ పిండి తీసుకున్నాను కదండి. అరకిలో కేజీ పిండి తీసుకున్నాం కాబట్టి దీనికి అరకిలో పంచదార పడుతుందండి. రెండు ట్రిప్పులు పాకం పెట్టుకుంటాను. మురిపీలకి ఏంటంటే కొంచెం కొంచెం పాకం పెట్టుకోవాలండి. అన్ని మురిపీలు అన్నిటికి ఒకసారి పాకం పెట్టకూడదు. నేను గ్లాసుడు పంచదార వేసుకుంటున్నానండి. కొంచెం వాటర్ వేసుకొని ఒక హాఫ్ టీ గ్లాసుడు వాటర్ వేసుకొని గ్లాసుడు పంచదార పాకం ఇప్పుడు పెట్టుకుంటాను. స్టవ్ మీద పాత్ర పెట్టాను కదా. గ్లాసుడు పంచదార వేసుకుంటున్నాను. గ్లాసుడు పంచదారకి ఒక హాఫ్ టీ గ్లాసుడు వాటర్ పడుతుందండి. వాటర్ వేసుకున్నాక పంచదార వేసుకోవాలి, లేకపోతే ఎరుపు వచ్చేస్తుంది. మనము షుగర్ వేసాక వాటర్ వేసామకు ఒక జస్ట్ 1 మినిట్లోనైనా అది పాకం తేడా వచ్చేస్తుంది. అందువల్ల వాటర్ వేసుకున్నాక మనం షుగర్ వేసుకోవాలి. చూసారా కలుపుతూ ఉండాలండి పాకం. పాకం చూసుకోవాలి. తీగ పాకం రావాలండి. పాకం ముదురైపోయినా ఆ పాకం మురిపికి బాగుండదండి. తీగ పాకం రావాలి. తీగ పాకం వస్తేనే బాగుంటుంది. కలుపుతూ ఉండాలండి. చూసారా తీగ పాకం అలా రావాలండి. కొంచెం కొంచెం మురిపీలు పాకం వచ్చింది కదండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మురిపీలు కొంచెం కొంచెం వేసుకొని తీసుకోవాలండి. అలా నేను 2 టైమ్స్ చేశానండి. 2 గ్లాసులు పంచదార పడ్డది. అరకిలో పంచదార
పడ్డదండి. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పాకంకి వాటర్ వేసి మళ్ళీ గ్లాసుడు పంచదార వేసుకుంటున్నానండి. ఇలా మురిపీలన్నీ పాకం పెట్టుకున్నానండి. చూసారా మురిపీలు ఇలా అన్నీ పాకం పెట్టుకున్నాను. చాలా బాగుంటుందండి, క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చేసుకొని చూడండి.